సో బయటకొచ్చాక మణికంఠ చూసారు. తనని చూసారు. బట్ ఆ హౌస్‌లో ఫస్ట్ నుండి తన జర్నీ చూసుకుంటే ఎవరికీ అర్థం కాలేదు. అవును. అవును. అసలు ఏంటి తను క్లారిటీగానే ఉన్నాడా? డార్లింగ్ నేను హాఫ్ క్లారిటీ ఉందని చాలా సార్లు అనుకున్నా. హ్మ్. హ్మ్. కానీ బయటకొచ్చిన తర్వాత మళ్ళీ లోపల వాళ్ళ వీడియోస్ వాడియి మళ్ళీ చూసినప్పుడు నేను అనుకున్నా, వాడు ప్రాపర్ ప్లాన్డ్‌గున్నాడు. యెస్. ప్రాపర్ అంటే ఎట్లా ఎగ్జాక్ట్‌గా. అంటే జర్ర అటు ఇటు అయితే ఒక ఎమోషనల్ స్ట్రాటజీయో, లేకపోతే పర్సనల్‌గా వాడు మాట్లాడుకొని ఏదో హ్మ్. జేసుకోవడమో. సో, ఏదో ఒక ప్లాన్‌లో ఉన్నాడు వాడు అవును. కంటిన్యూయస్‌గా. హ్మ్. నాకనిపించింది అమ్మా! మనం అనుకున్నంత గాదు. కాదు. మనము పప్పులో కాలేసినామని అనిపించింది నాకు. మనం అనుకున్నాం గాని ఆడు క్లారిటీగానే వాడు ఉన్నారు. 100% క్లారిటీగా ఉన్నాడు వాడు. హ్మ్. అండ్ నాగార్జున గారు కన్సల్టేషన్ రూమ్‌కి తీసుకెళ్లారు సాటర్‌డే రోజు. ఏం చెప్పారో తెలుసా? నేనొచ్చినంక జూసి నేను చూసి నిజంగా ఏం ఫీల్ అయినా తెలుసా? ఆ! ఇప్పుడు అదొక రకమైన అబ్యూస్. అవును. అంతేనా కాదా? అవును. దానికి గదా ఇవ్వాల్సింది రెడ్ కార్డు. అంతకంటే పెద్ద క్రైమ్ చేసిందా నేను తెలవకుండా కదా! అని అనిపించింది నిజం. నాకు. ఇది మాత్రం కరెక్టే. నేను చాలా ఫీల్ అయినా మనం ఆ ఒక్క 4 చూసిన తర్వాత. వర్డ్స్ నలుగురు మధ్యలో అన్నాం మనం. ఏం ఎగ్జాక్ట్‌లీ సైడ్‌కెళ్ళి నేను అనలేదు. సైడ్‌కి గూడా అనలేదు. అందరితోనే అన్నాం. అందరికీ ఎగ్ తెలుసు. మీరు ఇంకో డైలాగ్ గూడా ఎసారు. నా మొహం పెట్టి, నా వాయిస్ పెట్టే పెట్టండి ఎగ్జాక్ట్‌లీ. అని అవును. అన్నారు. అవును. బట్ ఇది చేసిన అంటే కొన్ని వీడియోస్ చూపించలేదు. ఆ రోజు సార్ సాటర్‌డే అన్నాడు గూడా. కాబట్టి అందరూ నేనింకా చాలా చూస్తారు గాని, చూపియట్లేదు నేను నీకు అని అన్నాడు సార్. లైవ్‌లో మేము చూసాం చాలా. ఆ! ఇప్పుడు సోనియాని గూడా లోపలికి తీసుకెళ్ళి నాకు హగ్ కావాలి అనడం. అండ్ కొంతమందితో కిసెస్ గూడా అంటే ఒకసారి షాక్ అయ్యారన్నమాట ఆడియన్స్. అవును. ఏంటి ఇలా బిహేవ్ చేస్తాండు ఏంటి ఎగ్జాక్ట్‌లీ. అని. సో, అంటే మీరు చూసిన తర్వాత యాస్ ఎ కంటెస్టెంట్‌గా అతనికి ఏమనిపించింది అతనిలో? ఇప్పుడు అది గూడా నాకు ఆల్రెడీ వాడి నుంచి ప్రతిసారి ఎమోషనల్ బ్యాగేజ్ తీసుకొస్తా ఉంటే, వాడు వాంటెడ్‌లీ ఏదో క్రియేట్ చేస్తున్నాడని నాకనిపిచ్చింది. కానీ నాకు ఎవరో అన్నారు ఇంతకుముందు యాక్చువల్‌గా. హ్మ్. వాళ్ళ సిస్టర్ వాళ్ళే ఎవరో వీడియో పెట్టిర్రు. వాడు లోపల మా మదర్‌ది అది ఇది వాడు అన్నీ ఎమోషనల్‌గా మాట్లాడుతున్నాడు గానీ, అవన్నీ అబద్ధాలు జరిగినయి అవి గాదని ఎవరో అన్నారు అని హ్మ్. అన్నాడు. నేను హ్మ్. ఇంకా వీడియో చూడలే కాబట్టి దాని గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడలేను గానీ, ఇఫ్ ఇన్ కేస్ అది నిజమైతే గనక వాడు ఎమోషనల్‌గా అందరిని చీట్ జేసినట్టే. అవును. వాడు జేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంది దెలుసా? హ్మ్. ఇద్దరు అమ్మాయిలు వాడి మీద ఎమోషనల్‌గా ఒక ఫ్రెండ్‌లాగా ఉండి, మమ్మల్ని మోసం జేసినామని ఇద్దరు అమ్మాయిలు సేమ్ కంప్లెయింట్ రైజ్ అవును. చేసినప్పుడు, వాడు రియలైజ్ అవ్వక, హ్మ్. మళ్ళీ ప్రేరణ, విష్ణు మధ్యలో ఎళ్లి పులబెట్టిండు జూడు. అవును. అది బిగ్గెస్ట్ మిస్టేక్ వాడు జేసింది. అవును. సో, వాడు రియలైజ్ అవుతుండా, అవ్వట్లేదా నాకు అర్థమైతలేదు. మళ్ళీ చేసి గూడా వాడు మళ్ళీ రిటర్న్‌గా ఫైట్ బ్యాక్ జేస్తున్నాడు మళ్ళీ. నేను అదే గదా! తప్పంటే ఒప్పుకోను అని హ్మ్. మళ్ళీ గట్టిగా వాదిస్తా ఉన్నాడు. ఇగ దాన్నేం జేయలేం దాన్ని. నాగార్జున గారు చెప్తే గూడా నేను దాన్ని యాక్సెప్ట్ ఆ! చేయనంటారు. చేయనంటాడు. అది ఇంత నీట్‌గా చెప్పి చెప్పిన చెప్తుంటే తర్వాత యాక్సెప్ట్ గూడా చేయను. నేను యాక్సెప్ట్ చేయా సార్ నేనదంటాడు. హ్మ్. తను యాక్సెప్ట్ చేయనన్నాడని తీసుకెళ్లారు. ఎగ్జాక్ట్‌లీ. అందుకే తీసుకెళ్ళాను. ఇంక సార్ ఒక మాటన్నాడు. నేను ఇంకెక్కువ చూపిస్తలేను నీకు అనన్నాడు. హ్మ్. మరి ఇగ నేను ఇగ వీళ్ళు ఫిజికల్ వయలెన్స్ నూకేసిర్రు. ఇగ అంతకంటే నాది పెద్ద క్రైమ్ అంటే ఇగ నాకు మాట్లాడడానికి మాటలు గూడా లేవు. అవును. అండ్ ఇంకోటేంటంటే ఇంకా అంటే సెకండ్ గ్రాండ్ లాంచ్‌లో ఇంకో 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఎళ్తుండ్రనే వస్తుర్రంట. అవునంట. ఉంది. బట్ వాళ్ళొచ్చేటప్పటికి గూడా అభయ్ నవీన్ అనే వ్యక్తి ఉంటే గేమ్ ఇంకొంచెం ఒక చాలా బాగుండేది. రీతిలో అవును. ఉంటది అని అవునవును. ఎక్స్‌పెక్ట్ అవును. ఎందుకంటానంటే డార్లింగ్ పర్సనల్‌గా చెప్తున్నా. మనకన్నా వీక్ కంటెస్టెంట్ అనుకున్నోళ్ళున్నారు. అది ఎగ్జాక్ట్‌లీ. మీకు తెలుసు, నాకు తెలుసు, చూస్తున్నోళ్ళకి తెలుసు. అవును. సో, వాళ్ళుండి మనం వచ్చేసినప్పుడు చిన్న పెయిన్ అనిపిస్తది. 100% ఎందుకన్నా ఉంటది. మనం వీకా దేంట్లో ఎగ్జాక్ట్‌లీ. అంత ఇప్పుడు మన మణికంఠ గురించి మాట్లాడుకుంటే అంతకన్నా క్రైమ్ ఏం చేయలేదు కదా! అది ఎగ్జాక్ట్‌లీ. క్రైమ్ కదా! ఎగ్జాక్ట్‌లీ. అది డెఫినైట్‌లీ అవును. క్రైమ్ అది. సో, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారని తెలిసి అంటే ఆల్రెడీ చెప్పారు ట్విస్ట్ ఉంటది సమ్ ఎక్స్‌టెన్సి. హ్మ్. వాళ్ళతో మనం పోటీ పడే అంటే సీజన్ 8 అంటే మీకు అందరు కంటెస్టెంట్లు అంటారు. బట్ వీళ్ళతో ఉండలేకపోయాను, పార్టిసిపేట్ చేయలేకపోయాను గేమ్ అలాంటి ఏమైనా అనిపించిందా? ఏవి? అంటే ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న అవును. కంటెస్టెంట్లు నాకొస్తుర్రని తెలిసిన తర్వాత, హ్మ్. అబ్బా! ఉంటే అయిపోవు అని అనిపించింది. ఎందుకంటే, నేను నిజంగా గూడా డార్లింగ్ హ్మ్. హానెస్ట్‌గా నేను నిఖిల్‌తో ఫైట్ జేయడానికి ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినా అంటే, ఆడనే తక్కువ టాస్క్‌లు అయ్యుండొచ్చు. కానీ నిఖిల్ వస్తున్న ప్రతిసారి నాకు రావాలన్న క్యూరియాసిటీ గాని, హ్మ్. నేను నిఖిల్‌ని వాడు డల్ అయినప్పుడు వచ్చి "నీయమ్మ నువ్వేం ఫైటర్‌రా నాకు, నువ్వేం కంటెస్టెంట్‌రా నాతో హ్మ్. పాటు నువ్వు" అని నేను ఎందుకు తిట్టినా అంటే, అవును. నేను హౌస్‌లోకి రాంగానే నిఖిల్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని నాకు అర్థమైపోయింది. ఓహ్! చూడంగానే. హ్మ్. అండ్ ఆల్రెడీ ప్రేరణ నిఖిల్‌తో వేరే ఆడింది కాబట్టి నిఖిల్ చాలా స్ట్రాంగ్ గేమ్స్‌లో హ్మ్. చాలా స్ట్రాంగ్ అని ప్రేరణ కూడా చెప్పింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందే ఏదో షో చేసిరంట. అవునవును. సో, మనం ఢీకొట్టేది స్ట్రాంగ్ ప్లేయర్‌తో ఢీకొడితేనే కిక్ వస్తది కాబట్టి నేను వానితో ఆడాలని కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉండే. హ్మ్. వాడు ఎమోషనల్‌గా డౌన్ అయితే నాకు కోపమొచ్చింది. అవును. నువ్వెందుకు డౌన్ అయితున్నావురా అని. హ్మ్. సో, ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియసోళ్ళు ఎట్లుంటారు వాళ్ళకి ఆల్రెడీ మొత్తం లైఫ్ తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా వెల్ ప్రిపేర్డ్ వస్తారు. అవును. ఇట్లాంటోళ్ళతోటి ఇంకా ఉంటే మజా వస్తదన్నది నా ఫీలింగ్ ఉండే. ఆ! కానీ అన్‌ఫార్చునేట్‌లీ వచ్చేసినాం.
అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. వైల్డ్ కార్డ్ ఉంటే బావుంటది. హ్మ్. మీరెళ్తే బావుంటదని. అంటే యాస్ ఏ అదే మేము చూసిన ఆడియన్స్‌కి అయితే ప్రతిసారి ఇంతవరకు 7 వరకైతే ఎవరు లేరు. 7లో అయితే ఒక అమ్మాయిని పంపించారు. హ్మ్. బట్ తను మళ్ళీ అక్కడ యూజ్ అయితే చేసుకోలేదు. బట్ ఎగ్జాక్ట్‌లీ. ఆమె 8ని టక్కుమనొచ్చేసింది. ఇప్పుడు వరకు ఉన్న కంటెస్టెంట్‌లు కావచ్చు. ఓకే. నెక్స్ట్ వీక్ వచ్చే కంటెస్టెంట్‌లతో పోల్చుకున్నా పర్లేదు. అవును. పంపిస్తే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అంటే మిమ్మల్నే ఉంటది. అవును. సో, అంటే వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందా? ఒకవేళ వెళ్తే ఏమైనా గేమ్ ప్లాన్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా? నా ప్లాను, నా బిహేవియర్, నా యాటిట్యూడ్ ఏది మారదు డార్లింగ్. హ్మ్. కానీ నాకేంటంటే ఒక రూల్ నాకిప్పుడు అర్థమైంది హ్మ్. ఏందంటే, యూ కాంట్ క్వెషన్ బిగ్ బాస్ ఆ! అనేది నాకర్థమైంది. ఓకే. సో, డెఫినైట్‌లీ అడగొద్దు గదా! హ్మ్. అడగా. హ్మ్. మిగతా గేమ్ నేను ఎట్లున్నానో యాజ్ ఇట్ ఈస్‌గా అట్లే ఆడతా మళ్ళీ. హ్మ్. నేను కొత్త స్ట్రాటజీతో ఏం పోను. ఎందుకంటే ఎప్పుడేం జరిగేది తెలీదు. కానీ చాలామంది నేను ఫిజికల్ టాస్క్ ఇది ఒక్క టాస్క్ ఆడనందుకు వీడసలు గేమ్‌లే ఆడలేదన్నట్టు బయట పోర్ట్రే చేసిర్రు. హ్మ్. అది 1 ½ డే జరిగితే వాళ్ళు 3 రోజులు ప్లే చేసిర్రు. ఆ! సో, నేను 3 రోజులు గేమ్ ఆడలేదన్న ఇంటెన్షన్‌లో వాళ్ళెళ్ళిర్రు. సో, హ్మ్. వాళ్ళ మిస్టేక్ గూడా అది ఎందుకు కాదది. ఆడలేదో మీకు తెలుసు. నాకు తెలుసు. వాళ్ళకి కూడా చెప్పారు. వాళ్ళకి కూడా చెప్పినా. అయినా వాళ్ళకర్థం హ్మ్. కాకపోతే ఇంక మనం ఏం చేయలేం. హ్మ్. కానీ ఇప్పుడు గనక పోతే నేను ఆడలేదన్న వాడే నేనైతే 2 వారాలు వాళ్ళు నన్ను చూసిర్రో ఇప్పుడు నేను చూపిస్తా ఏం చేయగలుగుతా అన్నది. హ్మ్. ఎందుకంటే మనం ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక సినిమా ఉన్నది. దానికి నేను నెక్స్ట్ చేయాలి. మళ్ళీ ఆ సినిమా నా మీద డిపెండెంట్ కాబట్టి నేను రిస్క్ హ్మ్. చేయలేదు. ఆల్రెడీ చూస్తున్నా ఎంత వయలెన్స్‌గా పోతుందో నాకు తెలుసు కాబట్టి నేను ఆడలేదు గానీ, హ్మ్. ఆడలేక గాదు. అవును. అవును. సో, దాని తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తా అవును. అని. సో, ఇప్పుడెళ్ళి నేను ఆడి చూపిస్తా. ఎందుకంటే హ్మ్. మాటకి చేతలతోటే సమాధానం చెప్పాలి. మాటలతో కాదని నేను అనుకున్నా. హ్మ్. సో, వచ్చినా రాకున్నా నేను ఇప్పటికైతే 3 వీక్స్ చాలా మంచి జర్నీతో వచ్చినా. హ్మ్. వాడొస్తే నేను గివ్ అప్ ఇయ్య. ఎందుకనంటే ఇది నాకు తెలిసి చేసిన మిస్టేక్ గాదు. అవును. అండ్ ఇది మిస్టేక్ అని కూడా నాకెవరు చెప్పలేదు. అవును. సో, డెఫినెట్‌లీ తెలియక వాళ్ళు పిలిస్తే గనుక బరాబర్ 100% ఎళ్లి ఇంకా మీరన్నట్టు ఫినాలే‌లోనే మళ్ళీ వెనక్కొస్తా. హ్మ్. అండ్ 'అభయ్ నవీన్' అనే వ్యక్తి నటించడం రాక వచ్చేసాడని అనుకోవచ్చా? నిజంగా డాలి. నేను హ్మ్. నేను నటించలేను. మీరు అదే. నన్ను గాకుండా నా దోస్త్ సర్కిల్‌లో ఎవ్వరినన్నా హ్మ్. ఎళ్లి హౌస్‌లో వాడు యాక్ట్ జేసిండా? నిజంగా ఉన్నాడని మీరు అడుగుర్రి. హ్మ్. నేను నిజంగానే ఉన్నాడు అనకపోతే ఇక నేను దేనికడ దాన్ని రెడీగా ఉంటా. నేను ఇట్లనే ఉంటే ఇట్లనే అవును. మాట్లాడతా. అవును. నాకు మంచిగా నచ్చితే చాలా బాగా మాట్లాడతా. నాకు ఎన్విరాన్మెంట్స్ ఇప్పుడు ఆ ఫుల్లు సిట్యుయేషన్‌లో మీరు నటించాలంటే ఎన్నైనా ఏమన్నా జేయొచ్చు. జేయొచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ అప్పటికప్పుడు దక్కాల్సిన నటించాలనుకుంటే అవసరమే లేదు. ఏదైనా ఎగ్జాక్ట్‌లీ. చేసుకోవచ్చు. ఏమన్నా జేయొచ్చు నేను హ్మ్. నటించాలనుకుంటే. నేను వాళ్ళని గూడా తిట్టొచ్చు. అవును. కానీ నేను అట్లా ఏం చేయలేదు. నాకు మనస్ఫూర్తిగా నేను ఫీల్ అయ్యి మాట్లాడిన మాటలవి. యాహ్! పదాలు తప్పని ఇప్పటికి నేనే చెప్తున్నా. హ్మ్. కానీ నా ఎమోషన్ తప్పు గాదు. అప్పుడు గూడా మీరు ఒప్పుకున్నారు. అప్పుడు గూడా ఒప్పుకున్నా. చెప్పేసారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే మీకొక సినారియో అర్థమైన తర్వాత ఓకే. నేను చేసిందంతా ఇలా ఇలా అటు బయటికి తప్పులాగెళ్ళింది. తప్పులాగెళ్ళింది. సో, నాది సారీ. అదనుకున్నా. అవును. ఎందుకంటే మీరు ఎప్పుడు జనరల్‌గా యూజ్ చేసేవి ఇప్పుడు తెలంగాణలో వైఫ్‌ని వేరేలా పెళ్ళాం పిలుస్తారు. పెళ్ళాం అనమన్నదే. పెళ్ళాం నా అనే పిలుస్తారు. పెళ్ళాంకి నేనేం వండి పెట్టలేదురా నేను ఆ! ఇన్ని సార్లన్నా కెమెరా ముందు. సో, అదే డైలాగ్ కొంచెం అటు ఎట్టడం వల్ల అదేమైందంటే కొందరికి ఆ కాంటెక్స్ట్ వల్ల సీరియస్ అయిపోతది. ఇప్పుడు హ్మ్. ముందు ఆల్రెడీ ఒక సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు ఇది కూడా సీరియస్ అవును. అయిపోతది. కానీ నేను జోక్‌లో నాతో పాటు చాలా మంది మాట్లాడినారు. అదే గదా! సో, ఇప్పుడు ఇక దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు హ్మ్. హ్యూమర్ ఒక్కొక్కడికి ఒక్కోలాగా అర్థమైతది. వాళ్ళకి సీరియస్ అక్కడ తీసుకున్నారు. మీరు ఎక్కువ లాగడం వల్ల గూడా అందరి మీద పడతది మళ్ళా. సో, మీ ఎగ్జాక్ట్‌లీ. ఒక్కరి మీద గాబట్టి మీరు ఆళ్ళ గురించి గూడా ఆ! ఆలోచించున్నారనుకోవచ్చు. అవును. అవును. అంతే. హ్మ్. అండ్ ఇప్పటి వరకైతే ఫైనల్‌గా 3 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. అవును. ఫోర్త్ అవును. వీకు అవును. 'బిగ్ బాస్' సీజన్ 8 అనేది ఫ్లాప్ అని అయితే ఇనిపిస్తుంది. మీరేమంటారు? అంటే నేను నిజంగా ఇప్పటిదాకా నేను షోస్ అయితే ఏం హ్మ్. చూడలేదు. హ్మ్. అంటే నేను లోపటెళ్ళి ఉన్నా గాబట్టి, నేను మళ్ళీ చూస్తే ఏందంటే, నాకు ఆ మొత్తం జరిగిన ఎన్విరాన్మెంట్ మొత్తం గుర్తొస్తది కాబట్టి, హ్మ్. నేను ఇప్పుడు చూడా. తర్వాత ఒక 1 వీక్ అట్లా అయిపోయినాక చూడడం స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నా. హ్మ్. బట్ నాకైతే తెలవది. అంటే నాకు ఒక్కటే ఏం తెలిసిందంటే, హిట్టా? ఫ్లాపా? ఏందా పక్కన పెడితే, నీ ప్రోమో మాత్రం అసలు హైయెస్ట్ రీచ్ వచ్చిందిరా అది మాత్రం కరెక్టే. అని అన్నాడు మా ఫ్రెండ్. సో, సరే పోనీలే ఏదో రకంగా అయితే రీచ్ ఎక్కువ ఈ వచ్చింది కదా ఈ అని. 3 వారాలకి కలిపి ఇదొక్కటే బజ్ అయితే క్రియేట్ చేసినావు. సో, సరే ప్రోమోతో పోనీలే అసలు 1 అవర్‌లోనే మిలియన్‌లో మిలియన్‌లోకెళ్ళిపోయింది. పోయిందంట. అదే అవును. షాక్‌లో ఎందుకంటే ఉన్నారు ఒకళ్ళు. షాకయ్యారు అందరు. రెడ్ కార్డ్ ఏందిరా? ఏం చేసిండు వీడు అని. ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్‌లీ అవును. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.